అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. 6 గ్యారంటీలు, రైతు భరోసా, రుణమాఫీ మరియు నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ ఆయా అంశాలతో కూడిన భారీ ప్లకార్డులను ప్రదర్శించారు. గడిచిన కాలంలో ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట తప్పిందని, రైతులు మరియు నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చే నెలలు గడుస్తున్న హామీల అమల్లో స్పష్టత లేదన్నారు. బాకీ పడ్డ ప్రతి పైసా ప్రజలకు చెల్లించే వరకు అసెంబ్లీ లోపల బయట పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన అనంతరం బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు. గన్ పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మొండి చెయ్యి చూపినరు కొడుకా, తొడి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా, ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా, ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. గలీ కాంగ్రెసు మాట నమ్మరని ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి, ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి, ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా వేసిరి, బాధ్యత మాదని బాసా వేసిరి, బాధ్యత మాదని బాసా వేసిరి.